ఏపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి రేట్లను పక్కన పెట్టేసి ఉచితంగా ఇసుకిస్తామని చెప్తుంది. బట్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఉచితం అనేటువంటి పేరు చెప్తూ ఎలాగూ వడ్డించేది వడ్డిస్తానే ఉన్నారు. రియల్లీ ఇది ఉచితమో తెలియట్లేదు, అనుచితమో తెలియట్లేదు, అట్లా తయారైనటువంటి పరిస్థితి. ప్రజలకు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. లెక్కలతోటి గారడీ చేస్తున్నారు ఓవరాల్గా. ఏంటంటే 88 రూపాయలు సీవరేజ్ ఛార్జెస్ సీనరేజ్ ఛార్జెస్ అన్నారు. దానికి అదనంగా ఏవైతే ప్రతిమ ఇన్ఫ్రా జీసీజేకేసీ సంస్థలు తీసుకొచ్చినటువంటి తోడినటువంటి ఇసుక్కు 30 రూపాయలు, బోట్స్మెన్ సొసైటీ తీసుకొచ్చినటువంటి ఇసుక్కు 225 రూపాయలు, ఒక టన్ను ఇసుక 1 కిలోమీటర్కి ₹4.90 ట్రాన్స్పోర్ట్ ఛార్జు ప్లస్ 18% జీఎస్టీ, వీటన్నిటికీ కలిపి అదనం అన్నారు. మొత్తం కలుపుకుంటే చివరిగా 1200-1300 అవుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అమ్ముతున్నటువంటి ఇసుక కూడా 1400 ఉంది. అంటే ఓవరాల్గా ఒక ₹200 తగ్గించారు తప్ప అంతకు మించి చేసింది ఏం లేదు. ఇంకా అద్భుతం ఏంటంటే ఈ డబ్బులేమీ ప్రభుత్వానికి రావట్లేదు, ఇవన్నీ స్థానిక సంస్థలకు వెళ్తున్నాయని చెప్తున్నారు. ఓవరాల్గా స్థానిక సంస్థలు అంటే ఏంటి? పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు. అవి ప్రభుత్వం కాదా? మళ్ళీ తిరిగి ప్రభుత్వానికే కదా వస్తుంది. సో నేరుగా ప్రభుత్వ ఖాతాలకు సిఎఫ్ఎంఎస్లోకి రావట్లేదు కాబట్టి, ప్రభుత్వం ₹1 తీసుకోవట్లేదు కాబట్టి ఇది ఉచితం అని చెప్పుకుంటున్నారు. ఏమైనా అర్థం ఉందా అసలు దీంట్లో? ఉచితం అనేటువంటి పేరు చెప్పి అనుచితంగా ప్రజల మీద బాధేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఒక 200-300 తగ్గించారు, మహా అయితే ఇంకొక 500 తగ్గించారు. ఓవరాల్గా డబ్బులు అయితే కట్టక తప్పదు, ఫ్రీగా అయితే ఏమి ఇవ్వట్లేదు. ఇది క్లారిటీ.